మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి రూల్స్ తెలుసుకుంటే సరిపోదండి. ఈ రూల్స్ తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నువ్వు వెళ్తే, నువ్వు వెళ్ళాక, నువ్వు వెళ్ళకపోతే, నువ్వు వెళ్ళినా, నువ్వు వెళ్ళాక, నువ్వు వెళ్ళకముందు, నువ్వు వెళ్ళే వరకు, నువ్వు వెళ్తే, నువ్వు ఎప్పుడు వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎలా వెళ్ళినా, వీటన్నిటిని మన ఇంగ్లీష్లో మనము ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలన్నా మన ఇంగ్లీష్లో ఇదే అర్థం వచ్చేటువంటి వాక్యాన్ని తెలుసుకోవాలంటే వీటిని మనం ఉపయోగించాలన్నమాట. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి సెంటెన్స్ని కూడా నేను ఇక్కడ గో అనే వెర్బ్తో నేను ఉపయోగించి చెప్పడం అనేది జరిగింది. మీరేం చేస్తారంటే ఈ గో కాకుండా మీరు స్పీక్ కానీ, కమ్ కానీ, ఈ రీడ్ కానీ, రైట్ కానీ, మీరు ఏదైనా సరే కొన్ని వెబ్ ఫామ్స్ మీరు ఉపయోగించి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీరు డైలీ స్పోకెన్ని తర్వాత వ్యవహారిక భాషని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు ఇంగ్లీష్లో. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ గో నువ్వు వెళితే, ఆఫ్టర్ యూ గో నువ్వు వెళ్ళాక, అన్లెస్ యూ గో నువ్వు వెళ్ళకపోతే, దో యూ గో నువ్వు వెళ్ళినా, యాజ్ సూన్ యాజ్ యూ గో నువ్వు వెళ్ళాక, బిఫోర్ యూ గో నువ్వు వెళ్ళకముందు, అంటిల్ యూ గో నువ్వు వెళ్ళే వరకు, వెన్ యూ గో నువ్వు వెళ్తే, వెన్ ఎవర్ యూ గో నువ్వు ఎప్పుడు వెళ్ళినా, వేర్ ఎవర్ యూ గో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, హౌ ఎవర్ యూ గో నువ్వు ఎలా వెళ్ళినా. సో ఫ్రెండ్స్, వీటిని మీరు వెబ్ ఫామ్స్ని చేంజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది అలా పెరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.